నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడి. క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులకు ఆమోదం. అనంత, సత్యసాయి జిల్లాల్లో 3 పవన విద్యుత్ ప్లాంట్లు. తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్. జీతాలు వెనక్కి ఇవ్వండి. 600 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు నోటీసులు. దేశంలో 14.6 కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నేషనల్ ఎన్సిడి పోర్టల్ డేటాను ఉదహరిస్తూ 9 కోట్ల మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా 96,747 మందికి వ్యాధి నిర్ధారణ కాగా 86,196 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఇంధనోత్పత్తి సంస్థలను ప్రోత్సహిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలక్కుంట్ల, ముత్తవకుంట్ల, రామగిరి, నసనకోట గ్రామాల పరిధిలో 231 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కడప రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుమతిచ్చారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, సెట్టూరు మండలాల పరిధిలో 178.20 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు స్థాపనకు మెస్సర్స్ అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సిఎస్కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్తులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు 2019లో తీసుకున్న 2 నెలల జీతాలు వెనక్కివ్వాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల తరహాలో తమకు జీతం ఇవ్వాలని డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు విన్నవించారు. ఆ మేరకు రాష్ట్రంలోని 600 మందికి ఏపీఎల్ మే నెలలకు గాను 51 రోజుల జీతాలందాయి. అలా తీసుకుంటే దాన్ని అదనంగా పరిగణించి జీతాలు వెనక్కి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.